నమస్తే. ఇవాళ మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు ఉన్నారు. మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయో గురుగారి మాటలను తెలుసుకుందాం. గురుగారు నమస్కారం. నమస్కారం. మార్చి నెల 2025 కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు? తప్పకుండా. ఓం శ్రీ గురుభ్యో నమః. కుంభరాశి వాళ్ళ యొక్క ఫలితాలు చెప్పబడే ముందు ముఖ్యంగా ఆయా గ్రహాలు ఆయా రాశుల్లో ఏ రాశుల్లో ఉన్నాయో మనం తెలుసుకొని ముందుకు వెళ్ళాలి. సాధారణంగా మనకి వృషభంలో గురువు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో శని యొక్క సంచారం. మార్చి 29వ తారీఖున రాత్రి 9:44 శని కుంభరాశిలోంచి మీనరాశిలో సంచారం చేయటం, కుంభంలో రవి, అలానే రవి కూడా ప్రథమార్థంలో కుంభంలో ఉండటం, ద్వితీయార్థంలో మీనరాశిలోకి సంచారం చేయటం జరుగుతుంటుంది. అలానే రవి, బుధ, శుక్రగ్రహాలు మీనరాశిలో సంచారం చేయటం జరుగుతుంది. మరి ఈ రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? కుంభరాశి వాళ్ళకి మనం చూసుకునేటట్లయితే కొన్ని గ్రహాల యొక్క మిశ్రమ ఫలితాలు అనేవి ఎక్కువ వస్తున్నాయి. మిశ్రమ ఫలితాలంటే ఏంటంటే, ద్వితీయ స్థానంలో బుధుడి యొక్క సంచారం వల్ల వ్యాపార ప్రయత్నాలు కొనసాగించటం, నూతన వ్యాపారాలు, భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి రావటం, మానసికంగా కొంత ఒత్తిళ్లకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక మంచి వ్యాపారాన్ని వాళ్ళు చేయొచ్చు, మంచి వ్యాపారాన్ని చేయొచ్చు. తర్వాత వ్యాపారంతో పాటు కొన్ని విషయాలకి ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే అనుకూలంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా కొంత ఆలోచన చేసి ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే వ్యాపార విస్తరణ జరుగుతుంది. వ్యాపారంలో ఆర్థిక పరంగా లావాదేవీలు వస్తాయి. ఫైనాన్షియల్ పరంగా ఇన్కమ్ అనేది గ్రోత్ అవుతుంది. కానీ వీళ్ళకి ఏమిటంటే చతుర్థ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే గోచారాన్ని ఎప్పుడు కూడా ఒక గ్రహం శాసిస్తుంటే ఇంకొక గ్రహం వెనక్కి నెడుతూ ఉంటుంది. ఇక్కడ గురువు బాగలేకపోవటం వల్ల కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఆ డబ్బుల్ని కొంచెం అదుపులో పెట్టుకోవాలి, పొదుపు చేసుకొని ముందుకు వెళ్ళాలి. అంటే సేవింగ్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దానితో పాటు సేవింగ్తో పాటు ఇక్కడ ద్వితీయ స్థానంలో శుక్రుడు యొక్క సంచారం వల్ల వాహనాలే కాదు లగ్జరీగా ప్రవర్తించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి హోటల్స్కి వెళ్ళటం, మూవీస్కి వెళ్ళటం, వేరు తరచూ ప్రయాణాలు చేయటం, లగ్జరీ వాహనాల్లో తిరిగే అవకాశాలు, అలానే బంగారు ఆభరణాలు అంటే గోల్డ్ సంబంధించిన జ్యువెలరీ షాప్స్, జ్యువెలరీ కొనుగోలు చేయటం, మంచి బట్టలు కొనుగోలు చేయటం, వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా బాగా కొనుగోలు చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇక్కడ డబ్బును ఒక రకంగా వీళ్ళు ఖర్చు పెడతారని అర్థం ఈ మార్చి మాసంలో. అంటే ద్వితీయంలో శుక్రుడి యొక్క ఫలితం వల్ల మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి వధువు కానీ, అలానే మంచి సుసంపన్నమైన కుటుంబం నుంచి వరుడు కానీ లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే మంచి సంబంధం, అంటే మంచి మ్యాచ్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మంచి మ్యాచ్ వచ్చింది అని అంటే ఇద్దరు అన్యోన్యంగా ఉండాలి, మ్యూచువల్ అండర్స్టాండింగు, డిస్ప్యూట్స్ లేకుండా కరెక్ట్గా బాండింగ్గా ఉండటం కూడా చాలా మంచిదే. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అనేది ఏంటంటే లాంగ్ రన్లో వాళ్ళు ట్రావెల్ చేయాల్సిన నెససరీ ఉంటుంది. కాబట్టి మంచి సంబంధం అనేది నీడ్ అది. బట్ అది వీనస్ ప్లానెట్ అనేది చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా ద్వితీయ స్థానంలో సెకండ్ ప్లేస్లో ఉన్న రవి. సెకండ్ ప్లేస్లో రవి ఉంటే ఏంటంటే కొద్దిగా కోపము, ఆవేశము, అంటే ఎనర్జెటిక్గా ఉంటారు కానీ ఆవేశపడుతూ ఉంటారు. కోపం బాగా పెరుగుతుంది. ఆ ఉద్రిక్తమైన వాతావరణాన్ని కొంత తగ్గించుకొని ముందుకు వెళ్ళాలి. పంచమ స్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, సంతానపరంగా కానీ ఇబ్బందులు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ఇబ్బందులు కాకుండా కొద్దిగా మనం ఆలోచనాతత్వాన్ని పెంపొందించుకొని ఇంక్రీజ్ చేసుకొని ముందుకు వెళ్ళి డెవలప్మెంట్ కొంత మార్గాన్ని అన్వేషించుకొని ముందుకు వెళ్ళాలి. అది చాలా ఇంపార్టెంట్. అంటే ప్రతిదాన్ని కూడా మనం భూతద్దంలో పెట్టి చూడకూడదు. ప్రతిదాన్ని కూడా కొన్ని లిటిగేషన్స్ పడకుండా, ఎలిగేషన్స్ రాకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. అంటే వీళ్ళ కుంభరాశి వాళ్ళకి యాక్చువల్గా మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే మిశ్రమైన ఫలితాలు బాగా ఎక్కువ వస్తుంటాయి. అలాంటి ఫలితాలను మనం కొంత జాగ్రత్తగా చూసుకొని ముందుకు వెళ్ళాలి. చాలా ఇంపార్టెంట్ అది. దానితో పాటు కేతు యొక్క సంచారం ఆధ్యాత్మిక జ్ఞానం పెరగటం, శత్రులు కొంత మిత్రులుగా మారటం, బంధువులతోటి స్నేహితులతో కొంత వైరభావాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే అపోజిషన్ జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. అంటే వాళ్ళొక మాట అంటే వీళ్ళొక మాట అంటాం, వీళ్ళొక మాట అంటే వాళ్ళొక మాట అంటాం జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
కాబట్టి అలాంటివన్నీ కూడా అనర్థాలకు దారి తీయకుండా కొంత తగ్గించుకొని ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్ విషయం. ఇలాంటి విషయాన్ని కూడా మనం థింక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. దాని తర్వాత వీళ్ళకి ముఖ్యంగా జన్మశని మార్చి 29వ తారీఖు వరకు కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలుగుతాయి. అంటే హెల్త్ ఇష్యూస్, అంటే హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు, హెల్త్ ఈజ్ గ్రేట్ లక్ అన్నారు. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం బాగుంటే ఉద్యోగం చేయగలుగుతాడు, ఉద్యోగం చేయగలిగితే డబ్బు సంపాదించగలుగుతాడు, డబ్బు సంపాదిస్తే పెళ్ళి అవుతుంది, వివాహం అయిన తర్వాత సంతానం కలుగుతుంది. అంటే ఇంటర్లింక్ ఇదంతా కూడా. ఇదంతా ఒకదానికొకటి పరస్పరం పెనవేసుకున్నది ఇదంతా కూడా. దాన్ని మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ప్రతిదాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అందువల్ల ఇలాంటి విషయాల్లో కూడా కొద్దిగా మనం ఏదైతే ఆరోగ్యం మహాభాగ్యం, అందులో కుంభంలో రాశి వాళ్ళకి జన్మశని ఉన్నాడు, ప్రథమార్థంలో కూడా జన్మ రవి ఉన్నాడు. కాబట్టి ఆరోగ్యపరంగా వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి, మిస్షాప్ ప్రమాదాలు జరగకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్. దీనితో పాటు వీళ్ళు అనుసరించాల్సిన విధానాల్లో కొన్ని గ్రహస్థితులు అనేవి మిశ్రమైన మిక్స్డ్ రిజల్ట్స్ వచ్చినాయి. కాబట్టి కొంతగా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. అయితే ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా అనుకున్న పనులన్నీ కూడా సాధించడంలో కొంత లేట్ అయ్యే అవకాశం ఉంటుంది. జాప్యం జరగటం ఒకటి. జాప్యంతో పాటు ఆందోళన అనేది కొంత వ్యక్తం చేస్తుంటారు. మానసికంగా ప్రశాంతత లేకపోవటం, ప్రతి దానిలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. వృత్తిలో ధన వ్యయం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వృత్తి ఏదైతే వాళ్ళు ప్రొఫెషన్ చేస్తున్నారో ఆ ప్రొఫెషన్లో కూడా కొంత ఖర్చు అయ్యే సూచనలు ఎక్కువగా ఉంటాయి. ఆ ఖర్చును కొంత పొదుపు చేసుకోవాలి, వచ్చిన దాన్ని జాగ్రత్త పరుచుకోవాలి, ముందుకు వెళ్ళాలి. దాన్ని అంటే 1వ వారంలో వచ్చే విచారము, అకాల భోజనము, సమయానికి భోజనం చేయటం, 2వ వారంలో కొంత ప్రయాణాలు చేయటం, ప్రయాణాల్లో ప్రత్యేకమైన వ్యక్తుల యొక్క కలయిక ద్వారా వ్యాపారాన్ని కొనసాగించడం, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషమైన కృషి చేయటం, కొంత అగౌరవం లభించే అవకాశం ఉంటుంది. 3వ వారంలో వచ్చేటప్పటికల్లా చంచల బుద్ధి, మనోవిచారం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. 4వ వారం శుభ కార్యక్రమాల్లో పాల్గొనటం, కార్య విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే వీళ్ళల్లో మొత్తంలో కూడా ద్వితీయంలో శుక్రగ్రహం బాగుంది, ద్వితీయంలో బుధుడు బాగుంది. అంటే 2 గ్రహాలు అద్భుతంగా ఉన్నాయి. మిగతా గ్రహాలన్నీ కూడా కొంత మిశ్రమైన ఫలితాల్లోనే ఉన్నాయి నిజం చెప్పాలంటే. అంటే రియలిస్టిక్గా చెప్పాలంటే ఏంటంటే 2 గ్రహాలే, మిగతావన్నీ కూడా పెద్దగా అనుకూలంగా లేదు. అలానే బాధపడాల్సిన పని లేదు. అంటే దిస్ ఇస్ ద ట్రాన్సిట్ సిస్టమ్ అంటారు. అంటే ట్రాన్సిట్ సిస్టమ్ అనేది 20-30% సపోర్ట్. బర్త్ చార్ట్ అనేది 100% ఫుల్ఫిల్ చేస్తుంది. అందువల్ల ప్రతిదాన్ని కూడా మనం కొద్దిగా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అయితే ఏంటంటే 2 గ్రహాలు చాలా అద్భుతంగా ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి ఆరోగ్యపరంగా శ్రద్ధ పెట్టాలి, ప్రణాళికాబద్ధంగా రూపొందించుకొని లైఫ్ని టర్నప్ చేసుకోవాలి. కరెక్ట్ రోడ్ మ్యాప్ ఎక్కడుందో చూసుకొని ముందుకెళ్ళటం అనేది ఇంపార్టెంట్. విద్యార్థులు చదువు పట్ల కూడా బాగా ఆసక్తి చూపించాలి. విద్యార్థులు కూడా చదువు పట్ల ఆసక్తి చూపించడం అంటే ఏంటి, కొద్దిగా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో కానీ, దాని తర్వాత ఏదన్నా సరే ఉన్నతమైన చదువు చదవడానికి విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఒకటి కొంత లేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలానే ఆందోళన చెందాల్సిన పని లేదు. ప్రధానంలో కూడా కొంత విషయంలో కొంత ఆచితూచి అడుగు వేసి ముందుకెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇవన్నీ కూడా సమగ్రంగా ఒక సర్వే రిపోర్ట్లా చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను ఈ పద్ధతిలో ఉండాలి, మార్చిలో నేను ఎలాంటి విధానాన్ని అనుసరించాలి అనేది రివ్యూ చేసుకోవాలి. ప్రతి మనిషి రివ్యూలోనే ఉంటాడు. రివ్యూ అనేది చాలా బలం. ఎంబటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద రాస్తారు చూడ, మందులు రాసేసి ఎంబటే ఆ ప్రిస్క్రిప్షన్ యూరాలజిస్ట్ ఎవరో రాస్తారు, రాసిన రివ్యూ అంటారు. మళ్ళీ 10 days ఆఫ్టర్ 10 days మళ్ళీ కన్సల్ట్ కానీ అంటాడు. అనగానే మళ్ళీ రివ్యూ చేసుకుంటుండాలి. ఎప్పుడు కూడా రివ్యూ రిపోర్ట్. ముఖ్యమంత్రి కనుక సమీక్షలు చేసినట్టు సమీక్షలు చేసుకోవాలి. మన జీవితాన్ని గురించి కూడా అప్పుడప్పుడు సమీక్ష చేసుకోవాలి. చేసుకొని మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఆ మిస్టేక్ని మనం ఎలా ఓవర్కమ్ చేయగలుగుతాం, ఎలా ఎన్హాన్స్ చేసుకోగలుగుతున్నాం, ఎలాగ మనల్ని గుర్తింపు చేసుకునేటట్టు ఎలా చేసుకోగలుగుతాం, పదే ఏ విధంగా ఉండాలనేది ఆలోచన చేసుకోవాలి. అలాంటి ఆలోచనలు కూడా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ. అలాంటి విషయాలను కూడా మనం థింక్ చేసి ముందుకు వెళ్ళామనుకోండి, జీవితం అనేది డెవలప్మెంట్ అయ్యే అవకాశం డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి దీనికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే బెటర్ లైఫ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుగారు, ఈ మాసంలో కుంభరాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందంటారు? కుంభరాశి వాళ్ళు నీలాంజన సమాభాసం రవిపుత్రేమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరమని శని యొక్క మంత్రాన్ని శనివారం రోజున చదవటం ఒకటి. అలా నువ్వులతోటి బెల్లంతో కలిపిన ఉండలు కానీ ఏదైనా పదార్థాలు చేసి దేవాలయంలో ఇచ్చి
భక్తులందరికీ కూడా పంచమంటం ఒకటి. రెండోది వచ్చేటప్పటికల్లా దత్తాత్రేయ స్వామి యొక్క పాలనం చేయటం ఒకటి, శనగలు దానం చేయటం, దేవానాంచ ఋషీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమని బృహస్పతిని భక్తి శ్రద్ధలతో కలవటం. విద్యార్థులు ముఖ్యంగా దక్షిణామూర్తి స్తోత్రాన్ని పాలనం చేయాలి. ఇలాంటివి చేయటం ఒకటి. 2 జంట సర్పాలను దానం చేయటం వల్ల కూడా మంగళవారం ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయటం వల్ల మనకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. ఎక్కడైతే మిస్టేక్ ఉంటుందో ఆ మిస్టేక్ని సవరణ చేసుకొని ముందుకెళ్ళండి. 100% ప్యూర్ రిజల్ట్స్ వచ్చే అవకాశం గ్యారెంటీగా ఉంటాయి. మార్చి నెలలో కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. నమస్కారం.